అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ పుష్ప 2 చాలా గ్రాండ్గా 80 దేశాల్లో దాదాపు 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. అంతా చూశారు. ఇప్పుడు అంతా కూడా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తానికి ముందు నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు టీం. ఆ టార్గెట్ పోస్టర్స్ రూపంలో మనకి కనిపిస్తుంది. బట్ ఆ కలెక్షన్స్ అనేవి నిజం కాదు అనేది కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో నిన్న 829 అనేది చూసాం, 29 crores అనేది చూసాం. సో ఈ కలెక్షన్ ఎంతవరకు నిజం అంటారు? దీంట్లో టికెట్ ప్రైస్ వల్ల ఏమైనా కలెక్షన్ వచ్చిందంటారా? ఎస్, కలెక్షన్స్ టికెట్ రేటు పెరగడం వల్ల కలెక్షన్స్ వచ్చాయి. అవన్నీ ఫేక్ కాదు, కరెక్టే. అయితే ఆడియన్స్ తగ్గారు. ఆడియన్స్ బాహుబలికి ఉదాహరణకు 1కి 3 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, 2కి 2 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, దేవరాకి 2 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. అది 100 రూపాయలు, 200 రూపాయలు, 360 రూపాయలు. ఇది 800 రూపాయలు, 1300 రూపాయలు ప్లస్ 500, 631 రూపాయలు. ఇట్స్ 360 రూపీస్. అంటే 601 రూపాయి, 360 అంటే జిఎస్టీ దగ్గర 400 రూపీస్ అబోవ్. అయితే ఈ రేట్లో వల్ల ఆడియన్స్ తగ్గారు, కలెక్షన్ పెరిగింది, షోస్ పెరిగాయి. అది రికార్డులు భద్రకొట్టు అనరు. మనం రేటు పెంచి మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గర జోబీలో చిల్లు అంటారు. మనల్ని అభిమానించి ప్రాణం పెట్టే వాళ్ళ దగ్గర వాళ్ళ జోబీలో చిల్లు పడ్డాయి. మనం అభిమానించే వాళ్ళని 1కి 5 సార్లు సినిమా చూసే విధంగా అందుబాటులో ఉండేటట్టు మనం రేట్ చేయాలి. ఏ హీరో అయినా ఓకే, ఈజ్ కలెక్షన్స్ ఈజ్ హైప్. అంటే బడ్జెట్ చాలా ఎక్కువైంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఒక రేంజ్కి రేటు తీసుకోవాలి. ఇది ప్రజల్లోకి ఏమైపోయింది, అమ్మో 1300, 900, దాన్ని కూడా అది ఒక్క షో అని మాత్రం జనాలు ఎక్స్ట్రాబేస్ చేయలేకపోయారు. యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఏం చేశారంటే 900, 1300, 900, 1300 అని ఒక పెట్టేటప్పటికి ఆడియన్స్ తగ్గిపోయారు. దానివల్ల చాలా సినిమాకి ఆడియన్స్ వల్ల తగ్గింది. ఇప్పుడు అర్థమవుతుంది. రేట్లు 300 రూపాయలే ఉన్నాయి, 250 రూపాయలే ఉన్నాయి, కానీ ఆ మైండ్లో ఉండిపోయారు. ఎస్, అంటే గవర్నమెంట్ 19 days వరకు హైక్ ఇచ్చినప్పటికీ కూడా టీం అంతా ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గిస్తారు మండే నుంచి. అవును, ఫస్ట్ డే మీరు చెప్పినట్టు రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యాన్స్ ఫస్ట్ డే సినిమా చూడాలనుకుంటారు. ఫస్ట్ డే 2-3 days వెళ్ళారు. బట్ ఇప్పుడు బుకింగ్స్ చూస్తే ఖాళీ ఉన్నాయి. సో టికెట్ రేట్ తగ్గినా కూడా వెళ్ళట్లేదు. సో డిస్ట్రిబ్యూటర్స్కి నష్టం వచ్చే సిచ్యువేషన్లో కూడా ఉంది. ఆ ఫేక్ కలెక్షన్స్ అంతా చూపిస్తున్నారు. సో మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఖాళీగానే ఉన్న థియేటర్లు అనేది మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఉదాహరణకి టోటల్గా ప్రపంచంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అన్ని థియేటర్లో పుష్ప ఆడుతుంది. మనం ఆడుతున్నప్పుడు ఆడియన్స్ ఎంత పెరుగుతారు పర్సంటేజ్ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు మనం సినిమా బ్రహ్మాండంగా హెవీ రిటర్న్స్ మీద వెళ్ళేటప్పుడు ఒక్క సుదర్శన్కి వెళ్ళి మనం సినిమా చూసేవాళ్ళం, సంజాకి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం, ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. సందు దాటితే థియేటరు, సందు దాటితే వాక్బుల్ డిస్టెన్స్ థియేటరు, కొన్ని 100 స్క్రీన్లు ఉన్నాయి. మరి ఆ స్క్రీన్లు అన్నింటిలోని పుష్పానే. మరి అప్పుడు అలాంటప్పుడు ఎలా పాసిబుల్ అవుద్ది? ఆడియన్స్ మండే నుంచి ఖాళీ అవ్వకపోతే. మీకు బాహుబలి కూడా మండే నుంచి ఖాళీయే, మీకు బాహుబలి 2 కూడా మండే నుంచి ఖాళీయే. ఏ సినిమా అయినా బాగుంటే మళ్ళీ ఈ 2 రోజుల తర్వాత ఎక్కుతుంది. సినిమా బాగుంటే ఆడియన్స్ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. అంటే మనం స్క్రీన్స్ ఎక్కువ అవ్వడం వల్ల జనాలు ఆటోమేటిక్గా చూసేసారు సినిమాని. దానివల్ల హైప్ రేట్ ఉండడం వల్ల ఈ జనాలు తగ్గారు. ఇప్పుడు అందరూ ఏంటంటే రెండో వారం వెళ్దాం. ఇప్పుడు జనాలు ఏంటంటే రేపు నాకు తెలిసి గురువారం నుంచి ఈ కలెక్షన్స్ హైప్ వస్తాయి. ఓకే, దానివల్ల ఫేక్ ఏం కాదు. అయితే సార్, అంటే ఇంతకుముందు ఈవెన్ రానా కూడా చెప్పారు ఒక షోలో, ఈ కలెక్షన్ పోస్టర్స్ అనేది మేము ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి పోస్టర్ వేస్తుంటాం అని చెప్పేసి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి, ఆ కలెక్షన్ పోస్టర్ అనేది ఎలా వేస్తుంటారు? అది ఎంతవరకు నిజం అబద్ధం అన్నది దానికోసం వెళ్ళను కానీ ఓ నిర్మాతగా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరికి వాళ్ళు పోటీ పెట్టుకొని వేస్తారు. ఇప్పుడు ఫేక్ వేయాల్సినంత అవసరం అయితే కొంతమందికి లేదు, కొంతమంది ఫేక్ వేస్తారు. ఇప్పుడు ఎవరి రికార్డు బద్దలు కొడతామండి? మన ఇండస్ట్రీ రికార్డ్సే కదా. ఈరోజు అల్లు అర్జున్ గారు నా భూతో నా భవిష్యత్తు, సూపర్ హీరో. ఆయన ప్రపంచంలో అలాంటి ఆర్టిస్ట్ లేడు అని చూపించగల సత్తా వచ్చిన ఆర్టిస్టు. మనం దాన్ని ఒప్పుకోక తప్పదు. ఆ క్యారెక్టర్ ఎవరు చేయలేరు అనే విధంగా యాక్టింగ్ చేసిన వ్యక్తి ఆయన. రాష్మి మందన్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు స్క్రీన్ ప్లే సూపర్ తీసుకొచ్చాడు. ఆ సినిమాకి అంత బాగా సినిమా చేసి అందరినీ మొప్పించారు. అంతే తప్ప ఏదో హీరోయిజంగా ఈ సినిమా ఆడేస్తే డబ్బులు వేసేసుకుందాం జోబీలను చూడలే హీరో గారు. దాన్ని కష్టపడ్డాడు, ఆ కష్టానికి ఫలితం దక్కింది. అలాగే నెక్స్ట్ సినిమాకి ఇంకో కష్టపడతాడు. అందుకని డిఫరెంట్ చేస్తాడు. కాబట్టి
అందుకే ఆ హీరోకి అంత పేరు రావడానికి, ఈరోజు నేషనల్ స్టార్ అవడానికి, ఈరోజు మొత్తం టోటల్గా ఒక సౌత్ ఇండియన్ స్టారే కాదు, ఒక కేరళలోనే స్టార్ కాదు, నార్త్ ఇండియన్ కూడా స్టార్ అనిపించుకునే పరిస్థితికి ఆయన వచ్చాడు. కనుక ఎదగాలని కోరుకుందాం, అంచులంచులుగా ప్రతి దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎదుగుతారని అనుకుందాం తప్ప ఇది మనం అనుకోవటానికి లేదు. అంటే ఈ ఫ్యాన్ వార్ కూడా ఏమైనా ప్రభావం చూపించినారు? ప్రాణ్ వారు ప్రభావం చూపించిందనేది ఒప్పుకోవచ్చు అండి. ఎక్కడ స్టాప్ చేసే ప్రయత్నం ఎక్కడ లేదు అది కూడా మనం ఒక అందుకు ఒప్పుకోవచ్చు. అది కూడా గొడవలు కూడా తలనొప్పి అయ్యి అదంతా కూడా మొత్తం టోటల్గా ట్రోల్ చేయడం, అది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, అది కూడా కొంచెం ఈ టికెట్స్ వాటికి జనాలు రాకపోవడానికి కూడా కారణం ఉండొచ్చు. రైట్. సో మొత్తానికి ఇది ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు సినిమా? అంటే ఇప్పుడు కలెక్షన్స్ తగ్గి నాకు తెలిసి నేను సినిమా 50 రోజులు ఆడుతుందండి. నా సినిమా నాకు ఇచ్చిన రిపోర్ట్ బట్టి 50 రోజులు సినిమా ఆడుతుంది. మంచి సినిమా. రేపు థర్స్డే నుంచి పికప్ అవుతుంది. ఓకే. అంటే బాహుబలి 17 to 1800 crores అనేది ఈ బ్రేక్ ఈవెన్ చేస్తుందంటారు, బ్రేక్ చేస్తుందంటారు? అంత చేస్తుందని చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకంటే మన శాటిలైట్ కలుపుకుంటాంగా, శాటిలైట్, డిజిటల్, నార్త్ ఇండియా అని అన్నీ కలుపుకుంటే మొత్తం కలిపి నాకు తెలిసి ఒక 1500 to 1800 వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.